ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఎంతో జాలియు కనికరమును గలవాడు. ఆయనకు కలిగిన జాలి కనికరము ద్వారా ప్రతి ఒక్కరికి సహనమును దయచేయుచున్నాడు. అయితే ఈ లోకములో జీవించు ప్రతి మానవునికి ఓర్పు అనున్నది ఎంతో అవసరమైయున్నది. ఓర్పు సహనమును దేవుడు అనుగ్రహించు గొప్ప బహుమానమైయున్నది. కాని ఈ లోకములో జీవించు మనము అనేక సార్లు చిన్న చిన్న కార్యాల పట్ల కోపపడతాం. కోపపడవచ్చు, కాని పాపము చేయకూడదు. కొన్నిసార్లు కోపపడుట ద్వారా మన సహనమును కోల్పోతాం. అయితే మీ ఓర్పు వలన మీ ఆత్మలను కాపాడుకొనుడి అని బైబిల్ సెలవిచ్చున్నది. ప్రియులారా, ఈ ఓర్పు మనలో కనబడిన ఎడల కుటుంబంలో ఆశీర్వాదము నిలిచియుండునే కాని సమస్యలు మీ కుటుంబంలోనికి ఎప్పుడు కూడా ప్రవేశించలేవు. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని బైబిల్ చెప్పిన విధముగా సహనమునకు గుర్తుగా యోబు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. యోబుకు కలిగిన అనేక కష్టాలలో యోబు వాటన్నిటినీ ఓర్పుతో సహించి దేవుని యొద్ద నుండి రెండంతల ఆశీర్వాదములను పొందుకున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలలో యోబు చరిత్ర మన మనస్సులను కదిలించే కథ. అతను ఎంతో దుఃఖమును కన్నీటి లోయలను ఎదుర్కొన్నాడు. యోబు అటువంటి పరిస్థితిలోనూ అతడు తన నోటి మాటతోనైనను పాపము చేయకుండా దేవునికి యథార్థవంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. కాని నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పబడి ఉన్నది. ప్రియులారా, అనేక సమయములలో యథార్థవంతుడు ఎందుకు శ్రమలను అనుభవించున్నాడు అని మనలో మనము ప్రశ్నించుకుంటాం. ఆ ప్రశ్నకు యోబు జీవితమే మనకు జవాబు. ప్రియులారా, ఇరాక్ దేశంలోని బాగ్దాదు నగరమునకు దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామములో యోబు యొక్క దేహమును సమాధి చేయబడి ఉన్నది. ఆ సమాధి మీద ఒక మసీదు కట్టబడి ఉన్నది. ఆ మసీదుకు దగ్గరలో 2 బావులు ఉన్నవి. ప్రజలు అందులోని నీటిని తోడుకొని ఎంతో భయభక్తులతో మరియు మర్యాదతోనూ తమ గృహములకు తీసుకొని వెళ్తారు. ఎందుకు ఆ నీటిని వారు తీసుకొని వెళ్తారు అంటే అది భక్తుడైన యోబు జీవించిన స్థలము. అక్కడున్న ప్రజలు ఆయనను ప్రవక్త అయ్యూబ్ అని పిలుస్తారు. భయంకరమైన చర్మవ్యాధి నుండి ప్రభు అతనిని స్వస్థపరిచాడు కనుక వ్యాధిగ్రస్తుల మీద ఆ నీళ్లను చల్లినట్లయితే వారు స్వస్థపడతారనే నమ్మకంతోనే వారు ఆ నీటిని తీసుకొని వెళుతారు. అవును ప్రియులారా, యోబు చరిత్ర కట్టుకథ కాదు, వాస్తవముగా జరిగినది. దేవుడు ఒక మానవుని యొక్క శారీరక శ్రమలను తొలగించి ఆశీర్వదించుటకు శక్తిమంతుడయ్యున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్న వచనముల ప్రకారము ప్రియులారా, నిశ్చయముగా ఆయన మిమ్మును కూడా ఆశీర్వదించి మీ కన్నీటిని తుడిచి మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎందుకంటే మన ప్రభు కృపగలవాడు, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు
అన్న వచనము ప్రకారము మన దేవుడు దయాదాక్షిణ్యములు గలవాడు కాబట్టి ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకొనుచున్నాడు. కాబట్టి ప్రియులారా, మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని చూసి భయపడకండి. ఆయన జాలియు కనికరము కలిగిన దేవుడు మీ పట్ల తన ప్రేమను కనపరిచి మీ శ్రమల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఎన్నో శ్రమలను ఎదుర్కొనుచు మేము యథార్థముగానే నడుచుకొనుచున్నాము, మేమెవరికి ఎటువంటి కీడు చేయలేదు, కానీ మాకే ఎందుకు ఈ శ్రమలు, ఈ శ్రమల నుండి మేము ఎలా బయటకు రావాలని చింతించుచుండవచ్చును. మీరు ఎదుర్కొను శ్రమల ద్వారా మీ ప్రాణము విసిగిపోయి ఉండవచ్చును. మీరు అనుభవించే శ్రమల ద్వారా ఒకవేళ సహించే గుణము లేని ఎడల ఈరోజే దేవునిని అడగండి, ప్రభువా, యోబు వంటి సహనమును మాకు దయచేయము. సహనము ద్వారా మేము మా లోకాశలను నీ సిలువకు కొట్టివేయుటకు సహాయము చేయము. నీ ప్రేమ ద్వారా అట్టి సహనము, ఓర్పును దయచేయమని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అటువంటి ఓర్పు సహనమును మీ హృదయములో ఉంచి ఆనందకరమైన జీవితమును మీకు అనుగ్రహిస్తాడు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా మీ శ్రమలో కూడా అటువంటి ఓర్పును కనపరచడానికి సహనమును ఇవ్వాలని దేవుణ్ణి వేడుకోండి. అప్పుడు ఆయన యొక్క గుణాతిశయములలో ఒకటిగా పరిగణించబడుతున్న ఓర్పు సహనములను మీకు అనుగ్రహించి మీరు అనుభవించే శ్రమలను మీ నుండి తొలగించి మీరు పోగొట్టుకున్నదంతయు మీకు తిరిగి ఇస్తాడు. ఏ ఒక్కటి మీరు పోగొట్టుకోరు. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు తాను పోగొట్టుకున్నవన్నిటినీ ఎలా తిరిగి పొందాడో ఈ వాక్యము వినిచిన మీరు పోగొట్టుకున్న వాటిని కూడా యోబు వలె తిరిగి మీకు అనుగ్రహించి మీ దీనత్వంలోనూ శ్రమలోనూ మీకు ఓర్పును సహనమునిచ్చి మిమ్మను పైకి లేవనెత్తి మిమ్మను రెండంతలుగా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ కనికరము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, మా జీవితంలో మరొక నూతన దినమును దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు. అయ్యా, మా దీనస్థితిలో మేమున్నప్పుడు మమ్మను జ్ఞాపకము చేసుకుని నీ కృప మా పట్ల నిరంతరమున్నదని అభయమిచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. గాఢాంధకారపు లోయలోను శ్రమలలోనూ మేము నడిచినను దీనస్థితిలో నుండి మేము మా యొక్క శ్రమలను సహించుటకు నీ యొక్క గుణాతిశయములైన ఓర్పు సహనమును ఈరోజు మాకు దయచేయము. అయ్యా, మా శ్రమల మధ్యలో కూడా మేము నీ కొరకు లేచి ప్రకాశించినట్లు నీ దైవికమైన సమాధానముతో మమ్మను నింపుము. ప్రభువా, ఈరోజు నీ పరిపూర్ణమైన కృపతో మమ్మను కప్పమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటమును అనుగ్రహించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైనటువంటి స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడవ వింటున్నావు. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటు, ఆయాసము, దుఃఖము తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి
ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.